న్యూస్ బైపాస్ ఆపరేషన్ తర్వాత బయట కనిపించని కొడాలి నాని తొలిసారి ఒక ఫంక్షన్ కు హాజరయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ లో ఓ పెళ్లికి వెళ్లారు. కొడాలి వైద్యం పేరుతో విజయశాలకు వెళ్తున్నారంటూ ప్రచారం జరగడంతో ఏపీ ప్రభుత్వం ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే కొడాలి నానిపై ఉన్న అన్ని కేసుల్లో బెయిల్ వచ్చిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. కొడాలి నాని విదేశాలకు పారిపోతారనేది తప్పుడు ప్రచారమని అంటున్నారు. బైపాస్ సర్జరీ తర్వాత కొడాలి నాని ఆరోగ్యంగా ఉన్నారని చెప్తున్నారు. మరోవైపు గత మంగళవారం విజయవాడలో మాజీ సీఎం జగన్ను కలిసిన కొడాలి నాని తాజా పరిణామాలపై చర్చించారు. హార్ట్ ఆపరేషన్ తర్వాత కొడాలి నాని ఓ ఫంక్షన్ లో హాజరయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు ఇప్పటికే ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. అయినా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అందుకే అమెరికా వెళ్ళి వైద్య చికిత్స చేయించుకోవాలనుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అయితే అటు కొడాలి నాని ఆ పేరుతో కొడాలి నాని విదేశాలకు పారిపోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన పైన ఏపీలో అనేక కేసులు నమోదైన క్రమంలో ఆయన అరెస్ట్ అవుతారన్న భయంతో విదేశాలకు పారిపోతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోనీయకుండా చూడాలంటూ అటు టీడీపీ నేతలు కూడా రకరకాల విమర్శలు చేస్తూ వచ్చారు. రీసెంట్గా డీజీపీని కలిసి మేరకు ఫిర్యాదు కూడా చేశారు. కొడాలి నాని పైన వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేయాలంటూ ఫిర్యాదు చేశారు. దానికి తగ్గట్టే అటు కేంద్రం లుకౌట్ నోటీస్ కూడా కొడాలి నాని పైన జారీ చేసింది. ఆయన ఇక్కడ విదేశాలకు వెళ్లకుండా ఒక లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసింది. అయితే దీనిపైనే ఇప్పుడు వైసీపీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. రీసెంట్గా అంటే నిన్న సాయంత్రం గచ్చిబౌలిలో ఒక కన్వెన్షన్ హాల్లో జరిగిన ఒక వివాహ వేడుకకు నాని హాజరయ్యారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. అక్కడ అందరినీ కలుస్తూ ఆయన చాలా సంతోషంగా గడిపిన ఆరోగ్యంగా ఉన్నట్లుగా ఆ వీడియోలన్నీ కూడా తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలను పెట్టి సోషల్ మీడియాలో ఇలా అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తికి ఎందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారనే చర్చ అయితే అటు సోషల్ మీడియా వేదికగా అటు వైసీపీ శ్రేణులు కావచ్చు చాలామంది నెటిజన్స్ చేస్తూ ఉన్న పరిస్థితి కనపడుతోంది. వాస్తవానికి కొడాలి నాని పైన అనేక కేసులు ఏపీలో నమోదై ఉన్నాయి. గతంలో ఆయన పైన రైతు మోసే అనే వ్యక్తి ఒక కేసు పెట్టారు. తన పైన దౌర్జన్యం చేశారు, తన భూమిని బలవంతంగా ఆక్రమించుకోబోయారనే ఒక కేసుని ఆయన ఫిర్యాదు చేశారు. దానిపైన ఒక కేసు నమోదైంది. అలానే వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించడం, చంద్రబాబు నాయుడు పైన లోకేష్ పైన అటు సోషల్ మీడియా వేదికగా రకరకాల అసభ్యకర పోస్టులు పెట్టారన్న దానిపైన కూడా కేసులు నమోదయ్యాయి. ఇంకా టిడ్కో ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయి. అటు జగనన్న కాలనీలో ఆ మెరక తోలడం కోసం గ్రావెల్ని అంతా కూడా తోలారు. దానిలో 45 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగింది. విద్యుత్ అక్రమాల వ్యవహారంలో కూడా విజిలెన్స్ విచారణ జరుగుతుంది. భూ కబ్జాల కేసులు, భూ కబ్జాల ఆరోపణలు కూడా అనేకం ఉన్నాయి. ఇక 2022లో ఆయన అటు సంక్రాంతికి నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున క్యాసినో నిర్వహించారనే ఆ కేసు కూడా పెట్టారు. ఇక గుడివాడ ఆటోనగర్లో అటు మద్యం గోడౌన్ని ఖాళీ చేయించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అప్పట్లో ఆయన పైన దీనిపైన కేసు కూడా నమోదైంది. దీనిలో జేసీ మాధవీలత ఇతరులపైన ఫిర్యాదు చేశారు. దీనిపైన ఒక కేసు నమోదైంది. ఇక భీమేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఆలయాలకు చెందిన 9 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారనే ఫిర్యాదు కూడా అది ఉంది. దానిపైన ఇంకా కేసు నమోదు కావాల్సింది. ఇన్ని కేసులు నమోదు ఆయన పైన ఉండడంతో ఆయన ఇప్పుడు వరుసగా జరుగుతున్న టీడీపీ నేతలు కావచ్చు, అటు వైసీపీ నేతల అరెస్టులు కావచ్చు, గతంలో వైసీపీ ప్రభుత్వంతో అంటగాగిన అధికారులందరూ కూడా ఒక్కొక్కరుగా వాళ్ళు గతంలో చేసిన పనులకు సంబంధించి అనేక కేసులు నమోదై వాళ్ళందరూ అరెస్టులు కావటం, ఈ అరెస్టు భయంతో నాని విదేశాలకు పారిపోతున్నాడనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున టీడీపీ చేసింది. కానీ కొడాలి నాని ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన మొన్న మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాను ఆపరేషన్ చేయించుకున్న తర్వాత పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను, కోలుకున్నానంటూ ఆయన చెప్పొచ్చారు. ఈ విషయం అక్కడున్న ఇంటెలిజెన్స్ అధికారులందరికీ కూడా తెలుసు. ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఓపెన్గా తిరుగుతూ ఉన్నారు, అందరినీ కలుస్తూనే ఉన్నారు, ఆయన నివాస గృహంలోనే ఉంటున్నారు. కానీ ఎందుకు ఈ లుకౌట్ నోటీస్ జారీ చేయవలసి వచ్చింది అనే దానిపైనైతే వైసీపీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కావాలనే అటు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే వేధింపులకు గురి చేయడానికి ఇదంతా కూడా జరుగుతుంది. నేను ఇక్కడే ఉన్నాను, కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు అంటూ కొడాలి నాని తన సన్నిహితులతో చెప్పినట్లుగా సమాచారం. మనం కొడాలి నాని సన్నిహితులతో మాట్లాడడానికి ప్రయత్నించాం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళందరూ కూడా చెప్తున్నది అదే.
ఈ కేసులు అన్నిట్లో కూడా ఇప్పటికే కొడాలి నాని ముందస్తు బెయిల్ పొంది ఉన్నారు. ఆయనకి ఎక్కడికి పారిపోయే ఉద్దేశం లేదు. ఇంకా ఏమన్నా కేసులు నమోదు చేసుకుని అరెస్ట్ చేసుకుంటే అరెస్ట్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా పారిపోరంటూ ఆయన సన్నిహితులు అయితే చెప్తున్నారు. కానీ ఈ లుకౌట్ నోటీసును ఎందుకు ఇచ్చారు, ఆయన అందుబాటులో ఉండగా కూడా ఎందుకు లుకౌట్ నోటీస్ ఇచ్చారనే దానిపైనే ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతుంది. ఇక కొడాలి నాని కూడా అదే విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్ చేసుకుంటే అరెస్ట్ చేసుకోమనండి, తనకి ఎక్కడికి పారిపోయే ఉద్దేశం కూడా లేదు. తాను సర్జరీ తర్వాత పూర్తి స్థాయిలో కోలుకొని ఇక్కడే విశ్రాంతి తీసుకుంటున్నాను, నేను ఎక్కడుంటున్నాను అనేది గుడివాడ ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి అరెస్ట్ చేసుకుంటే ఏం చేసుకున్నా సరే తాను సిద్ధంగా ఉన్నానంటూ కొడాలి నాని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి అటు ఇంత వేగంగా అటు ఒక రోజు ముందు రోజు అందరూ పోయి టీడీపీ నేతలు డీజీపీని కలవడం, లుకౌట్ నోటీస్ జారీ చేయాలంటూ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆ తర్వాత వెంటనే లుకౌట్ నోటీస్ జారీ కావడం, ఈ ప్రక్రియ అంతా కూడా ఇంత వేగంగా జరగడం పట్ల మాత్రం అటు ఏపీ రాజకీయ వర్గాల్లో కొంత విస్మయం వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం. పవన్, మనం చూసినట్లయితే ఆయన అనుచరులు చెప్తున్న దాని ప్రకారం ఆల్రెడీ ఏవైతే కేసులు ఉన్నాయో వాటన్నిటికీ బెయిల్ వచ్చింది అంటున్నారు. మరోవైపు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే అన్నిటికీ సిద్ధమంటున్నారు కొడాలి నాని. అయితే తాజాగా ఆయన జగన్మోహన్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డితో ఏం డిస్కస్ చేసి ఉంటారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? అయితే మొన్న మంగళవారం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన అనారోగ్యానికి గురైన తర్వాత ఇక్కడే హైదరాబాద్ ఆసుపత్రిలో కొద్ది రోజులు చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత మెరుగైన వైద్య చికిత్స కోసం ముంబై వెళ్ళారు. అక్కడే శస్త్రచికిత్స చేయించుకొని దాదాపుగా నెల రోజుల పాటు ఆయన రెస్ట్ తీసుకున్నారు. తర్వాత అప్పటి వరకు కలవలేదు కాబట్టి కేవలం మర్యాదపూర్వకంగా కలిసి తన ఆరోగ్య పరిస్థితిని ఆయన వివరించారు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను, కోలుకున్నానంటూ ఆయన చెప్పారు. అదే సమయంలో వాళ్ళ మధ్య కేసులు అరెస్టుల పైన కూడా చర్చ జరిగి ఉండవచ్చు. కానీ ఏం చర్చ జరిగింది అనేది మాత్రం తెలియదు. కేవలం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అదే సమయంలో ఇతర సహచరులు వాళ్ళందరినీ కూడా, విజయవాడలో ఉన్న ఇతర సహచరుల్ని, నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలను అందరినీ కూడా కలిశారు. ఇప్పటికీ రెగ్యులర్గా నియోజకవర్గంలో ముఖ్య నేతలందరితో ఆయన టచ్లోనే ఉన్నానంటూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రసున. పవన్, మనం చూసినట్లయితే ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి అటు కొడాలి నాని కావచ్చు, వైసీపీ నేతలు కావచ్చు, ఏమంటున్నారు? వైసీపీ నేతలు మాత్రం ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఈ లుకౌట్ నోటీస్ జారీ చేసింది. ఈ కేసులన్నింటిలో అన్నీ కూడా అక్రమంగా పెట్టిన కేసులేనంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అటు వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించడం కావచ్చు, అట్లనే చంద్రబాబు నాయుడు లోకేష్ పైన అటు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారనే ఆరోపణ చేసి దానిపైన కేసులు నమోదు చేయడం కావచ్చు, అటు జగనన్న కాలనీలో మెరక తోలడంలో అవినీతి పైన దానిపైన విజిలెన్స్ విచారణ జరుగుతుంది. వీటిలన్నింటిలో కూడా కావాలనే రాజకీయ కక్షపూరితంగానే ఈ కేసులన్నీ కూడా పెట్టించారు. వాటిలన్నింటిలో ఇప్పటికే బెయిల్ తీసుకున్నాము, ఎక్కడికి పారిపోయే ఉద్దేశం లేదు, ఖచ్చితంగా తాను గుడివాడ ప్రజలందరికీ అందుబాటులోనే నాని ఉన్నారు. కాబట్టి ఈ నోటీస్ అనేది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ లుకౌట్ నోటీస్ జారీ చేశారు. రాజకీయ కక్షలో భాగంగా కొడాలి నానిని వేధింపులకు గురి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ లుకౌట్ నోటీస్ జారీ చేశారు తప్పించి వేరే ఏమీ లేదంటూ అటు వైసీపీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. మొత్తంగా లుకౌట్ సర్కులర్కి సంబంధించి అటు కొడాలి నాని అయితే తను ఎక్కడికి పారిపోలేదని, అన్ని కేసులకు సంబంధించి బెయిల్ కూడా ఉందని ఆయన అనుచరులు కూడా చెప్పడం జరిగింది. మరి లుకౌట్ నోటీసులు ఎందుకు జారీ చేశారు, వాటిని ఏ విధంగా ఫేస్ చేస్తారు కొడాలి నాని అన్నది వేచి చూడాలి.